మనమంతా చేసిన పాపం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరణించిన వారికెల్లా మరల లేపాడు. మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరణించిన వారికెల్లా మరల లేపాడు. యేసయ్య మన దేవుడు లోకాంతి ఇవ్వాలని నే పని నీకు లేకుండా మరణమిచ్చెను ప్రేమతో. మరణమే ఇవ్వాలని విశ్రాంతి ఇవ్వాలని దేవుని పని లేకుండా మరణమిచ్చెను ప్రేమతో. ఏ కష్టం లేకుండగా అదృశ్యమే కొందరికే, ఏ పాపం లేకుండగా స్వర్గం నీ ఒక్కరికే. పుట్టిన వారికి పని ఉందని మరణిస్తేనే. ఏం చేసుకుంటున్నామంటే ఈ పిక్కలు ఇంకా పనికిరాదు కదా అని ఆ సింత పిక్కని పారేసుకుంటున్నాం. ఆ పారేసిన సింత పిక్క కొన్ని రోజుల తర్వాత ఏమండి అది భూమిలో పడిన తర్వాత భూమిలో పడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ సింత పిక్క ఏమవుతుందంటే విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. మరచిపోతుంది నిదురలోనే నీ తల్లైనా. నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. నిన్ను విడువడు ఆ దేవుడు చూడు. ఎప్పుడైనా దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? అందుకే మహాపురు తొల్లి కమ్మకిత్తేసి కాబట్టి ఏ కమ్మ మంగేనే మన్నే मारो पुट्टा ने कम पुट्टी तेंजी ओ क्लिपिंग हेर किताई मरी रो क्लिपिंग मरी हाथी सरी व्रत को मनने की हाँ हाँ व्रत की मंजी की व्रत का हाँ ही मंजी की नहीं ओका भूमि ता प्रति बिच्चा क्लिपिंग हेर किताई प्रति बिच्चे कांग बिच्चे गाने रो पुల్ల गानी रो महा गानी रो मांडिया कोहड़ गानी ए क्लिपिंग ने स्वयंगा हेरकित्ताई ఏది ఏ బిచ్చ భూమి తా బర్రే నలంగడు వత్స మారు మట్టి సరే ఏది హా హాజా సిరి హాజా ఓడ పూని మొక్క ఆహీనే ఏ మొక్క మరి కజ్జా వృక్ష మహా మనోక్త చొంజాయినే ఇంజి క్లిపి మేస్తాయి చక్కగా మరి मारो नम्मी सरी मरी इवसी इंजी मारो आती दे मारो मोतानी की मंगे जाफा नहीं ताकि की नहीं बाइबिल ए बाइबिल ता मारो उनपी सरी एमा बाइबिल अंटे యేసుక్రీస్తు వాక్యం ఇస్రాంబాసి యేసుక్రీస్తు ఉनपी सरी నిజంగా मारो बिचले के मारो ब्रतकी नहीं इंजी मारो उनपी दे ए महापुरु वेस्तातले की मारो ఏదంతి పుచ్చిదే నే క్లిప్పింగ్ హెర్ కిత్తాయి ప్రతి జీవుని కోసమే బ్రతికి మన్నే ప్రతి మార్ను నీ కోసమే బ్రతికి మన్నే ఇంజి పుచ్చాయి వెచ్చాయి మెస్తాయి క్లిప్పింగ్ ద్వారా ఇంజే మరి రో పాట మన కువితలే కోడి ಹಾಕಿ గుర్రు ಹಾಕಿ నీ కోసం కానీ బర్రె ಹಾಕಿ తక్కిచ్చే అర్థం మన్నే గాని లోకు ಹಾಕಿ తక్కి అర్థం ఇల్లేంజి ఒక క్లిప్పింగ్ ద్వారా అర్థమైతే ఇంజే బరుతాయి మహాపురు గుడిత జిమ్నతాయి కాబట్టి మహాపురు గుడిత నతాయి ఇస్కేలా క్లిప్పింగ్ హెర్ కా ఏ మహాపురు మా కోసం నిజంగా బర్రె కిత్తేసి ఏనా తక్కిత్తేసి నని ఉనిపినో మరి మహాపురు తన మీరేనాతి యేసుక్రీస్తు పండతేసి మహాపురు ಸಂಜೆ ತನ್ನ ಮೀರೇನಾತಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಭೂಮಿತ ಪಂಡತಿಸಿ ಏವಸಿ ಭೂಮಿತವಾಹ
ఏనాకిత్తేసి చింకి మొట్టమొదటగా చంజీ పరిచయం కియత్సి దేవుడు మన్నేసి ఇంజి భూమితో మనరా కొన్ని మనిషిని వేస్తేసి ఏది సువార్త ఇంజే ఎవరు బర్రె వెంజ యేసుక్రీస్తు జేచురేజ బాపిక్సిని పొందితే మారు మనసు పొంద మొత్తం మహాపురు కమ్మకిತ್ತಾరంజి లేకపోరు హచ్చరి మహాపురు కమ్మక అత్తరి ಮೆಸ್ತಾಯಿ ఎవరింజి ಹಿಚ್ಚುತ್ತ ವನವಾಸ ಮಾಯನ್ರಿ ಮಾರೋಸ್ಕೆ ಮಹಾಪುರು ಗುಡಿತ ಹಜಿಮ್ನತೈ ಬಮ್ಮ ಅನ ಸತೆ ಮಾ ಜರ್ನತಕಿ ಮಾ ಹಾಕಿ ತಕಿರೋ ಅರ್ಧಂ ಮನ್ನೆ ಗಟ್ಟೆ ಮಾರು ಹಾತಿ ಸರಿ ಗಟ್ಟೆ ಓಡೆ ಬ್ರತ್ಕಿ ನಾಯಿ మా ఆత్మ తక్కి మా జీవితకి సావు ఇల్లేంది గుర్తుంచ మరి మారో చక్కగా మరి నే కిలిపి హేరికి కిలిపిన్ దోరా మరి మెస్తాయి ఏ బిచ్చ ఏనికి భూమిత మట్టి సరే భూమి తడైక మరి ఏది మొక్క మంగే చక్కటి గింజ హింజనను అటువంటి రీతిగా మా జీవుజికే మరి మా జీవితకి ಹಾಕಿ ఇల్లేంది మరో గుర్తు ఉణప నిజంగా మహాపురు కమ్మకి ఇయ్యాలి ఏది మీ సంఘం ఏది మా సంఘం విన్నానా మాము బర్రె తొమ్మియే మహాపురు మిరిక తొమ్మి కాబట్టి యేసుక్రీస్తు మరి మా అన్న వేస్తది కమ్మ మరి యేసుక్రీస్తు భూమి తవాహ కమ్మకి మా కోసము మా పాపం కోసం హాతేసి నువ్వేవసి వెండెత్తిరివా నింగి తెసింజి ఉణపి మారో ఏ కమ్మకిత్తిదే మారో యేసు ప్రభుత్వలే మరి ಕಮ್ಮ ಗಟ್ಟತಾಯನ ಯೇಸು ಪ್ರಭು ಕಮ್ಮಕಿತ್ತಿದೆ ಯೇಸು ಪ್ರಭು ತೊಲೆ ಸಂಜಿ ರಾಜ ಹನయింಜಿ మరి నే సృష్టింగే కిలిపి మెస్తాయి అందుకే బర్రెత ఇసుకే ఇదే దిన్నా సువర్త కమ్మతకి బర్రెత హజ్జ ఈ మాట వేసి మరో నోకితే తాకి నుంచి మాటని ముగించి మరి ఓకేనండి. మరి చక్కగా మాట్లాడుతున్నటువంటి సహోదరులకు క్రీస్తు నామ వందనాలు అండి. ప్రియులారా మరి ఒక ప్రియులారా మొదటిగా ఈ గడ్డిబంద గ్రామానికి పెద్దలుగా ఉంటున్నటువంటి మరి మొదటిగా క్రీస్తు పేరిట వందనములు శుభము తెలుస్తూ మరి మీరెన్నో పనులు చేసుకుంటూ అలసిపోయి ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు నామ వందనములు శుభము తెలుస్తూ చెల్లించుకుంటున్నామండి. అయితే మరి ఇంతవరకు మనమందరూ కూడా మారవచ్చాయి. ఇప్పుడు సినిమా ಹೇರಿಕಿನಾಯ್ ಸಿನಿಮಾ ಹೇರಿಕಿನೈತೆ ನೀನು అసలు ఏనాదకి ಹೇರಿಕಿನಾಯ್ ಹೇರಿಕಿನಂದకి అర్థమేనాయ్ ఇంజి అనిపితిదే మరి సినిమా అయినాయి. అయితే ఇవి వాస్తవాలు దేవుని మాటయా. ఇప్పుడు హెరికేరి ఇప్పుడు నేటక్కి మన పుల్లడక్కి ఇదైనా మారో పుల్లడక్కి కదా పుల్లడక్కి ఏనాదకి మారో హీనా పుల్లడక్కి కదమ్మా. చింతపళ్ళు తీసుకున్న తర్వాత పిక్కని బాగా పిండి 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 ఏం చేస్తాం, సాంబారుకు ఏదో రసం తయారు చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఎందుకు పనికి రాదని పిక్క జాలేస్తాం, పారేస్తాం. ఆ పారేసినటువంటి పిక్క మొలక ఇచ్చి మొక్కగా తయారవుతుందండి. ఆ మొక్కగా మహావృక్షంగా వస్తాయి. ఆ మహావృక్షములో ఎన్నో చింతకాయలు వస్తాయి కదండి, అవునా కదండి. ఇది ఎందుకు పనికి రాదని పారేసామండి. ప్రియులారా, చనిపోయినటువంటి చింత పిక్క అనేకమైనటువంటి కాయల్ని మన కొరకు ఇచ్చాడు. అసలు చెట్టు ఎందుకు వేశాడు దేవుడు? చెట్టు వేసింది దేవుడైతే ఆ చెట్టులో ఉన్నటువంటి కాయలు కానివ్వండి, ఆ పళ్ళులు కానివ్వండి, అది మన గురించండి. దేవుడు మన తండ్రి పరలోకములో ఉన్నాడు. ఆ పరలోకము తండ్రి ఈ భూమి మీద అనేకమైన వాటిని మన కొరకు చేశాడండి. ఆ పళ్ళుని కానివ్వండి, ఆ కాయలు కానివ్వండి. ఇప్పుడు మనం చూసాం కదా, క్లిప్పింగ్స్ చూసాం. ఏం చూసాం? మామిడి పళ్ళు చూసాం, అక్కడ ఆ గింజలు చూసాం. ఆ గింజ చూడండి, ఆ మొలక వస్తున్నప్పుడు ఆ మొలక ఎలాగొస్తుంది దాని గురించి ఆలోచించామా? ఆ చనిపోయినటువంటి ఒక పిక్క, పారేసిన పిక్క ఒక మొలకకు వచ్చి ఆ మొలక ఒక చెట్టుగా తయారై ఆ చెట్టులో అనేకమైనటువంటి కాయలు లేదంటే పళ్ళు ఇవన్నీ వస్తున్నాయి.
అయితే చేసింది దేవుడైతే వాటన్నిటి మనం తింటున్నాం. ఎవరి గురించి? పండ్లు కానీ, కాయలు కానీ, ఆహారం కానీ, అనేకమైనటువంటి వాటిని దేవుడు మనకు ఇచ్చాడండి. అయితే ప్రియులరా, చనిపోయినటువంటి ఒక చెట్టు, లేదంటే చనిపోయినటువంటి ఒక గింజ, మరి గింజ అయినా కదా కాయింపేస్తారు, గింజ కోయింపేస్తారు, పాడే మాండి పాడేయి, లేదంటే కూలి పాడేసి ఉన్నాయి. చూడండి, ఒక ఒక దానిమ్మ గింజని తీసుకుంటాం. ఒక దానిమ్మ గింజ తీసుకున్న తర్వాత మనము పంట సమయంలో, వ్యవసాయ సమయంలో మనం ఏం చేస్తామంటే వాటిని విత్తనాన్ని విత్తుతుంటామండి. ఆ విత్తనం విత్తుతున్నప్పుడు ఒక గింజగా నువ్వు విత్తుతున్నావు. ఆ గింజ అనేకమైనటువంటి గింజలకు ఒక ఎన్నుగా తయారైపోయి అనేక గింజలు వస్తాయండి. చనిపోయిన గింజ అనేకమైనటువంటి గింజలకు వస్తుంది. అది నీ వల్ల నువ్వు జల్లినంటే, నువ్వు వ్యవసాయం ఇలా జల్లేవు కదండి, ఆ నువ్వు జల్లితే అది వచ్చింది కాదు, పుట్టింది కాదు పిల్లరా. అంటే నీ గురించి, నా గురించి ఒక దేవుడు ఉన్నాడండి. ఆయన కనిపించాడు, ఆయన మహాశక్తి. ఆ గింజకి నిజంగా అనేక గింజలు కలగజేసినటువంటి దేవుడు పిల్లరా. అయితే ప్రియమైనటువంటి దేని వలరా ఈరోజు ప్రభుని నమ్ముకొని ఉంటే, మనం క్రీస్తుని ధరించుకుని ఉంటే, మనమందరం కూడా పిల్లరా ఒక నిజాన్ని తెలుసుకోవాలండి. అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? అసలు నమ్ముకోవడానికి కారణం ఏమిటి? మరి యేసు ప్రభు చనిపోయాడు కదండి, చనిపోయినటువంటి దేవుని మీరు ఎలా కొలుస్తున్నారు, లేదంటే ఎలా వెంబడిస్తున్నారు అని ఎవరైనా మన ప్రశ్నిస్తాడండి కదండి. నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, ఆయన ఉన్నాడు. దేవుడు లేడు అని చెప్తే ఆయన ఏమనాలి? దేవుడు లేడని ఒక వ్యక్తి మనల్ని ప్రశ్నిస్తే, అసలు దేవుడు నువ్వు లేదంటున్నావు కదా, మరి దేవుడు లేకపోతే ఈ సృష్టి ఎలా ఉందండి? అసలు ఈ సృష్టిని కలిగజేసింది ఎవరు? సృష్టిలో అనేకమైనటువంటి ప్రకృతులు, అనేకమైనటువంటి మనకు దేవుడు పెట్టాడండి. వీటిని కలగజేసింది ఎవరండి అని అడిగితే ఆయనకు సమాధానం రాదండి. పిల్లరా, మనం ఏదో రోజు ఒక చింతపిక్క ఎలా అయితే చనిపోయింది చింతపిక్క ఒక మొక్కగా, ఒక మొలక తేరయ్యి ఒక మొక్కగా మహావృక్షం తేరైంది పిల్లరా. అలాగే పిల్లరా, మనం ఏదో ఒక రోజు దేవుని నమ్ముకొని ఉంటే మనం ఏదో ఒక రోజు మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉందని చెప్పటానికి మాత్రం మేము ఈరోజు వచ్చాం పిల్లరా. చాలా మంది అనుకుంటారు ఇది దేవుని నమ్ముకొని ఉంటే గ్రామం అండి, దేవుని నమ్మిన గ్రామానికి చెప్పకూడదు అని ఈరోజు నేటి సేవకులు, పాస్టర్లు అంటారు. అది మాత్రము నమ్మకూడదండి ప్రియులరా, అది నిజం కాదు ప్రియులరా. ఎందుకంటే ప్రియులరా, మరో బ్రతుకు ఉందని ఎలా చెప్పగలుగుతానండి? చనిపోతే ఎలా బ్రతుకుతాం? చనిపోయిన తర్వాత ఏ గాలికి ఎగిరిపోతామో, లేదంటే ఎక్కడ ఏమైపోతే మనకు తెలియదు అనేసి అనుకుంటాం. కానీ ప్రియులరా, చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ప్రియులరా ఏ గాలిలో ఎగిరిపోరు, లేదంటే ఏ దయ్యంగా మారిపోరు. మరి కుమీలోకైనా అయినాయి ఆహాచరే మహని ఆహాచడే, లేదంటే డోంబా ఆహాచైనాయి, హాతిలో కంబస్ మహని కానీ డోంబా కానీ అవసరం. మరి ఈరోజు దేవుని నమ్మినంటి ప్రతి ఒక్కరు కూడా హాతి సరే అజ్జాజినేరి కదండి, అజ్జిమేరి, కానీ మహని హాయ. అయితే పిల్లరా, ఒకరోజు చనిపోతాం. చనిపోయినంటే మనము మరో లోకము, అదేనండి పరలోకం పిల్లరా. అందుకే ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. చనిపోయి 3వ రోజు లేచాడండి. ఆ 3వ రోజు లేచాడు. అది ఎవరి గురించి లేచాడు? నీ గురించి, నా గురించి. యావత్తు ప్రపంచ ప్రజలందరూ కూడా పాడైపోతున్నప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు వచ్చాడు పిల్లరా, నిన్ను రక్షించటానికండి ఆయన రక్షకుడికి వచ్చాడు. కనుక పిల్లరా, ఈ గడ్డిబంద గ్రామాలు ఉంటున్నటువంటి దేవుని పిల్లలు గమనించాలి. దేవుని పిల్లలు గమనించి దేవుని కొరకు యథార్థంగా బ్రతకటం నేర్చుకోవాలండి. యథార్థంగా నేర్చుకోవాలి. ఏమండి, ఈరోజు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా, దేవుని నమ్ముకున్న వాళ్ళుగా పేరు మాత్రం ధరించుకున్నాం, కానీ యేసుక్రీస్తు వలె మనం బ్రతకట్లేదు, యేసుక్రీస్తు వలె నడుచుకోలేదు.
యేసుక్రీస్తు వలె మనం ఆలోచించలేదు ప్రియులరా. కానీ ఇందాక చూసాం కదండి, రోజు శిశుడు హెరికేరి ಹೊಂಬೂರಿ ಕುಂಬಳಿ ಹೊಂಬರು ಸುಟ್ಟಸ್ತ ಸೇವಿಸಿ లాజరు ఈ సొక్కా తురహ జిగ్గి జిగ్గి మెషించే కదా వేసే ధనవంతుడు. ఈ భూమి మీద ధనవంతుడు ఎన్నో సుఖపడాడండి, ఎన్నో సుఖపడాడు. కానీ లాజర్ అనేవాడు ప్రియులరా మెస్తరు కదా, ఇంజే ಹೇರಿಕೆ ನನಗೆ బాగా ಹೆರಿಕಿದೆ. ಈ ಲಾಜರು ಹೇರಿಕೆರಿ ಗಾ ಹಾಜಾ ಬರಕ ಕುಟಲ್ಸ್ಗೆ సాన్సులేదు అనమాట. కానీ అలాంటి వాడు అజ్జామచ్చి. కానీ ఈ లాజర్ అనేవాడు, లాజర్ ధనవంతుడు ఏనాతిసి తెలుసా, గొప్పగా హెచ్చించకూడదు. కానీ మారో అలా ఎలా మన్నాతిదే, దేవుని పిల్లలుగా మారో ఎలా మన్నాతిదే. దేవుని గురించి మనం ఆలోచించాలి, దేవుని గురించి బ్రతికితే మన మనసు మార్చుకుంటూ దేవుని గురించి బ్రతకాలండి. కనుక చనిపోయినటువంటి గింజ ఎలా అయితే మరొక బ్రతికిందో, బ్రతికి మన గురించి నిజంగా బ్రతికిచ్చిందో ప్రియులరా, అలాగే నేను నాను మరో రోజు నేర్చు బర్రెత ఆహానాయి భూమి నంబాస్కి మనవచ్చండి. కనుక ఆమనటే నిన్ను నన్ను పుట్టించిదసి, నిన్ను కలగేసేసి నీ గురించి కాపాడుతున్నటువంటి దేవుని గురించి మనం బ్రతకడం నేర్చుకోవాలి పిల్లరా. మరి ఈ విషయంగా మీ పాస్టర్ గారు మీకు విశ్వసించాల్సి మీరు వెంజింజరి ఎవరు ఎలా వినరుడే ఇది మాత్రం అనుకుంటుంది. వెస్సిని మాటతి ఇది నిజం, ఇది అవును, ఇది గ్రహించ ఏ మాట ప్రకారంగా నడుచుకోవడం హెరిగితే. కనుక ప్రియులరా చక్కటి సమయము మరి మీరు ఇచ్చారు, చక్కగా వింటున్నారు. మరి ప్రతిరోజు మీరు ఈ గ్రామాంతట మీరు గృహకోడిగా మాత్రం ఖచ్చితంగా మీరు కాకూడదు. పాస్టర్ గారు ఆటదు ఒకప్పుడు వాదికి మీరు ఆట కూడా వాక్యం వెచ్చిందే, వాక్యం వెచ్చిందే పరలోకం అన్నాయి. ఒక్క ఆదివారమే మారో దేవుని సన్నిధించి మత్స్యసారి పరలోకం హజలాడాయి. ఇలాంటి కార్యక్రమం అంబారిసి నమ్మాతరమన్నరి, లేదంటే అంబారిసి పాడో హాజినరి, ఇలాంటి వారి గురించి హజ దేవుని వాక్యం వేస మా రక్షించే ఏవస్కే మీ దాదా మీ బోవయ మీ బోపిస్కా మీ నానస్కా పాడో హాజిని లోకుతాను హలమిచ్చేసి యేసు ప్రభు మరి బర్రె జంత పాడహాజని ఈ లోకం పాడహాజని. కనుక వెళ్తే లోక గురించి మరి వెసలు హచ్చిందే, వెళ్తే గురించి వెస్పెరవైంది సమారో మమ్మ దేవుడు పేరకాంజనిసి. కనుక మరి బర్రె తెరి మీరు మా బంధువులుగా తెరి. కనుక చాలా సంతోషం. మరి ನಾನು ನಾನು ఇసుకు తెలిసి ప్రతిరోజు ఈ నాట వెస్సి హలిపితాను దేవుని మాట గురించి, దేవుని నమ్మదు. కానీ దేవుని నమ్మట్లకి చాలా టైం వస్తాను, అవునా, ఖచ్చితంగా టైం వస్తానండి. కనుక ప్రియులరా ఈ నాట మన ఏనాటిది గడ్డిబంద. మరి గడ్డిబంద గురించి కూడా మీరు ప్రార్థన చెయ్యండి. సారీ గూనగొమ్మి కనుక గూనగొమ్మి గురించి ప్రార్థనకిద్దు. ఒకప్పుడు మీ తాన వాతి సరే దేవుని మాట వేద్దు వెస్స మరి ఏవరానికి మీతో కల్పకూడల హెరికిద్దు. కనుక ప్రియులరా మంగ అంబారిస్కి మా మీద ఏదో మాట వేసా ఎవరు వెళ్తారికి ఏం చేతికి వెళ్తాం పట్టించకూడదు. కనుక అమ్మ అక్కలారా చెల్లెలారా తమ్ములారా మీరందరూ కూడా యేసుప్రభు గురించి నిజంగా నమ్మకంగా బ్రతకండి, నమ్మకంగా జీవించండి. నమ్మకంగా బ్రతికి సరే మరో లోకంతో అన్నాయి. ఈ లోకం అంబస్గా మనసి ఏదో రోజు ఈ లోకం మాయా అని. కానీ ఈరోజు మనం శరీరం ధరించకూడినాయి, ఈ శరీరం ఇంకా క్షీణించిపోయే. కానీ నీలో మన్ని ఊపిరి ఏదైనా జీవునాయి, ఇది ఆత్మ. ఎగ్జాంపుల్ చూడండి పిల్లరా, ఇప్పుడు నాన్నమ్మాయి అండి, ఏమైనా ఎగ్జామ్ తీసుకోకూడదు. నాను నా దోరు మీకు పుంజేంజరి, నా దోరు కృష్ణ. నన్ను ఒక రోజు నాను ఏదో ఒక రోజు నన్ను హాహా అనుకోండి, ఆహాచి సరే కృష్ణ ఆహాచి జరి కృష్ణ ఇంజ అంబారాయిలింజరి అంబారాయిలింజరి అంబారా కదండి. ఈ శరీరాన్ని మాత్రము కృష్ణ కాదు పిల్లరా.
నీలో ఉన్న ఊపిరి జీవునరి ಆತ್ಮನೇರಿ కానీ ಬಟ್ ಹತ್ತುಸ್ತ ಸಂಭಾಸಿ మరి కృష్ణే కదా ఉంజాని స్థిరిపాంజరి మరి హత్తుస్త సంభాసి ఏనాడైనా ఆలోచిస్తున్నామా? క్రైస్తవుడికి ఖచ్చితంగా ఆలోచించాలి పిల్లలు, ఆలోచించాలి. కానీ ఈ శరీరం మాత్రము నాశనం అనే, ఆత్మకు మాత్రం నాశనం ఇల్లే. మీరు నమ్మదు, బైబిల్ బాగా చదవదు. ఒకప్పుడు బైబిల్ మాటని మీకు అర్థమా సరే మీ సేవకుడు వెంజు, కానీ దేవుని మాటని వెంజా తాకా సరే దేవుని మాటని మీరు అనుసరించా సరే మాత్రము దేవుని రాజ్యం హలయండి. దేవుని రాజ్యం ఎలా హలాయి? ఈ భూమి మీద నమ్మకంగా దేవుని నమ్ముకున్నట్టు నేను నాను నమ్మకంగా మచ్చిందే దేవుడు మన గురించి ఆ పరలోకం ఇయ్యనేసి. కానీ దేవుడు నమ్మితే కదా నాను ఎనికి మచ్చికి పర్వాలే. ఈరోజు చాలామంది అంటే మీ ఉద్దేశించే వెసించో కానీ భూమి మీద బ్రతకమ్మనంటే నేను కష్టపడిమా కనుక చింజీ హాహాచిందే మాకు మీకు ఏదే అండి ఏ అంటూ వ్యాధి అనమాట. ఇది చింజీ హాహాచిందే ನಾನು ಕಷ್ಟಪಡಲೇನಾತಕಿ ಮಾರು ಚಿಂಜಿ ಹಾಹಾದಕ ವಾಹಾಲೈ ನಾನಸ್ಕ ದಾದಯ ಬೋವಾಯ నిన్న పండతి చంజి రోజు మనిషి ఏ చంజి పండతసి కనుక ఈరోజు మారు భూమి మీద బ్రతక బట్ట కట్టకుడినాయి కనుక తండ్రి హాట సరే మరి హత్తునాయి. తండ్రి నిన్ను నన్ను హాటింజనేసి కానీ ఆ పిలుపుతి మరి వెనకాకుడినాయి, మిస్సుకాకుడినాయి. కనుక ప్రియులారా గమనించదు మరి ఎన్నో విలువైనటువంటి మాటామన్ను క్లిపిమ్మను కనుక మీకు ఫస్ట్ టైం కనుక మీకు అర్ధ మహాజబుల కాయా తోస్తేడే బొమ్మ తోస్తేడే ఇంజి మీరు అనుకుడింజరిబుల అసలు కాయా ఏనాథకి చేసి అంబాసికిత్తేసి నే తాడికి మన తాడి కంబిసరే ఇజ తచ్చ మాహనా కంబిస తిన్నాయి ఇచ్చగృహ తక్కువ ఖాళీ అయినాయి. కానీ ఈ తాడితి కిత్త సంబాసి ఈ అరటిపళ్ళు చేసింది ఎవరు, ఇంత రుచిచ్చాడే అని ఏనాడైనా నిజంగా అనిపింది నాకు మార. ఈ తాడి కిత్త సిరోసి మనిషి కిత్త సిరోసి చిచ్చ సిరోసి మా గురించి తండ్రి కష్టపడని నింగేనంగా ఈ తాడి డక్కిత్తసి పుల్ల డక్కిత్తసి మహా డక్కిత్తసి అనేకమైన పళ్ళు కిత్తసి నా మీరు కమ్మనేరి ఏవా చింజంపటే మా బా మన్నెసించి ఒనప పెరువంచి ఈ భూమి మీద అనేకమైన పళ్ళు చేశాడు కిత్తసి. ఇన్ని చింజీవా దేవుడు మార గుర్తికి అసలు మాత్రం ఒకసారి ఎరుగుదు చంజి మన్నేసి ఈరోజు భూమితో మన్ని చంజి మా గురించి పిల్లల గురించి కష్టపడేసి కదా మా గురించి తండ్రి కష్టపడితేసి. కానీ మారో ఏవా చింజిమ్నతే నేను నాను మహాపురు మనిషి ನಾನು ಮಹಾಪುರು ಮಾಂಗತೆ ಗಾನಿ ಮಹಾಪುರ ಮೀರೆಂತೆ ಗಾನೇಜಿ ಚೆಲ್ಪಡೆ ಮಹಾಪುರ ದೋರುಕಿ ಹೀನಾಕಿ